అంతా దేశం వెళ్తాను, ఎండకు వేయడాల నీడలు తీస్తాను, ఒళ్ళు చూసి వస్త్రాలు దానం చేస్తాను. పంటల వండినాడు, పన్నులు వసూలు చేస్తాడు, పంటల వండినాడు, జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టి ప్రాణ కాపాడుతాడు. నింపొద్దు రాజ్యం వెళ్తా, ఊళ్ళో చూడు నెలకు 4 వర్షాలు కుడతాను, పచ్చని పంటలు పెడతాను. ఊళ్ళో అంతా సుఖోపయంగా కాలం వెళ్ళబోతారు. వాళ్ళ సంగతి అట్లా ఉండని. అప్పటి వరకు చూడు అంతంత పొద్దెక్కి అమ్మడాలైంది, బొమ్మంత పొద్దెక్కి పోయిన పాలైంది. ఈ ఎర్రవట్టవాది చూడు రాజు కచ్చిన మందు పెట్టిండు. అరే అందుకే అన్నారు అప్పటికైనా ఇప్పటికైనా 3 శనికాలు వేనా చిరకాలు వేనా 14 పంచాలు వేనా అక్కడ ఇంటికి వచ్చి భార్య చేతి అన్నం పెట్టి అమ్మవారికి ఎంత మనసులు అనేటోళ్ళు వల్ల మీద పురుగులు ఇలా మీద జీవుల తొమ్మలు కట్టిండు. ఉన్నది రాజువారి ఎత్తు శరణాపలార వరబొమ్మలార వరదేవతల గుడబంతులార కూర్చున్న పెద్దలార గుణవంతులార తప్పు ఒప్పులు 2 దండాలు 3 అరే కథకు కనులేమంటారు, కడుముంతకు చెవులేమంటారు. అలనాటి వారి ఎతలే ఇలనాటి వారి కథలు, ఇలనాటి వారి కథలే అలనాటి వారి ఎతలన్నారమ్మా. తల్లి తోడి సరసమాడి నోడు లేడు, చెల్లె తోడి సెత్తు వాదం గంటి నోడు లేడు, కుంచముల నీళ్లు పోసి కొలవచ్చిన మానవుడు లేకపాయన మానవుడే దానమ్మా. భరత మాటలు విన్న బాలరత్నంగి దేవి ఎట్టివాడు మొగడాని ఎక్కిరివ్వరాదు, గుడ్డివాడు మొగడాని కునిపివ్వరాదు, ముసలివాడు మొగడాని మూతి కోట్లు కొడవరాదు. సన్యాసి భరతైతే సక్కచూరులు మూసి భర్తను దాదుకోవాలి. ఒకవేళ భర్త మూతికి పుండు ఉడత పొత్తుల భోజనం ఎత్తి సచ్చిన్నాడు ఆడదానికి స్వర్గం దొరుకుతమ్మా. ఇంటి లోపల ఉన్న భార్య మంచిది ఏదుంటే గా భర్త కనుక నీవి పొద్దుందాకా కాయా కష్టం వేసి 66 రందులు పెట్టుకొని ఇంటికి వెళ్ళి వస్తే ఇంటిలోన ఉన్న భార్య మంచిదే ఏదుంటే గా భర్త వచ్చే వరకు చెమ్ముతోటి నీళ్లు పట్టుకొని భర్త గంట వెళ్ళిపోయి గిట్ల కోసం పెట్టుకొని ముసి కొంత చెమ్ము చేస్తే 66 రందులు మరిసిపోయి 5 నిమిషాలు
దేశాలల్ల భార్య ప్రేమల పడతాడే అంతదండి మగవాడా నా భర్త కంటే నాకు ఎవరెక్కువ ఉన్నారమ్మ పరమాత్ముని సేవ కంటే భర్త సేవ ముందన్నారు భగవంతుని సేవ కంటే భర్త సేవే ముందన్నారమ్మా అత్తమామ సేవ చేసే రాని భర్త పాద పూజ చేసే భాగ్యవంతురాలు చక్కనైన తల్లి సద్గుణవంతురాలు ఆ కన్న తల్లి సిద్ధులకు చెల్లెలు సిరిగల్ల రత్నగిరి చెముతోడు ఉదుకాలు చేతులు నీ వల్ల తీసుకొని భర్త గంట వెళ్ళిపోయి భర్త పాదాలు గడిగి పైన నీళ్లు చల్లుకొని కలియడు లోగిలు నింపుకుంటున్నది బాల రత్నగిరి రామ రామ సీతారామ ఈ కాళ్ళు కట్టెల్లో ఉండి చెక్కల్లో ఉండి రోజాక రోజు రోజుకో ఉల్లె కథ కథ ఈ కాళ్ళు గడగనే పడితే ఈ కాళ్ళు పాడు కాను మూడు అడిగినాయి ఆ పాయస కాను కిరిగినాయి ఆ పాయనా అయ్యా రోజొక్క ఊరికి ఉడికిన కింద రోజొక్క ముట్టుకుని రాస్తాను అగో మటన్ మనబాలు వెళ్తాను తడకా బొక్క పోటీ నల్ల పప్పుచారు పెరుగు కోడిగుడ్లు కోడిత్తలేరు వేచి అగో సాంబార్ కంచి మనం తింటాను తెల్ల తెల్ల దాకా తింటారు పొద్దు పొద్దు దాకా లోటలు పట్టుకొని వడికట్ట పొట్టి ఒక్కటే ఉడుకుడు అగో ఉప్పు గారు నిన్న చేత తినవింత అగో తీసోటి తొలుపుకొని వెనక రెక్కలు కట్టుకునే పెరగలేక ఊరంగా చూసినావు కానీ లేక నరకంగా చూసినవానమ్మా ఎక్కడ నరకంగా చూసినావా అంటే మొన్న మనం కాళేశ్వరం పోలేదా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గుళ్ళ ముందు కాళ్ళకెళ్ళలేవు చేతులకెళ్ళలేవు మన దగ్గరికి వచ్చిన వేలారవి కాళ్ళు ముక్కుంత తల ఒక్క 10 రూపాయలు ఉంటిచ్చిపోమ్మంటలేడా కాళ్ళు కడితే కాళ్ళకు నెలలు పోలే చేతులకు నెలలు పోలేదు ఆయన పాపం చేసుకున్నాడు ఈ జన్మల కూరుకుంటారు రోగం సంభవించింది పిల్ల అతనికి వచ్చిన పుష్పాలు నీకు ఎప్పుడు కాలపడుతుంది నాకు ఈ కాళ్ళు ఎప్పుడు తప్పుతున్నా ఆ రోగం నాకు వచ్చేది ఉంటే ఊళ్ళది కూడా ఒకటే తప్పుదండ కాళ్ళగడు ఒకటే తప్పుదు అనుకుంటారు పిల్ల ఆ రోగం నాకు వచ్చేది ఉంటే కడంచే గొర్ర గుంజుగా పోయి అయ్యో మన గొర్ర సప్పుడు పాలు నీళ్ళ కావచ్చు సప్పుడు గొర్ర కడంచే గొర్ర గుంజుగా పోయి ఇప్పుడు రేపుల కాడ బాత్రూమ్ కాడ లేట్రూమ్ కాడ దొంగలు గుట్టంగా నేను వండాలి అప్పుడు బెడ్రూమ్లో పెట్టే కూలల కింద ఫ్యాన్ కింద నువ్వు అవుతుంది మన ఇద్దరు మధ్యలో కంచం వేరైతుంది మంచం వేరైతుంది కంచం వేరైతే బ్రతుకుతా కానీ మంచం వేరైతే అసలుకే బ్రతకలేను కూడా మల్లన్నా
కనుకనేవి నా పెళ్లి పట్ట వేరే రాజు రాజే రాజ నరేంద్రుడు నా వద్ద వేరే వచ్చి బామో ఇవాళ శేఖలాంటి ముఖం చిన్న వస్తుకున్నాం ఉత్తరాంటి ముఖం ఎలా చూపుకున్నాం నన్ను అడగపోతాడా అడిగినప్పుడే నా గుండెలో ఉన్న బాధ నా మనసులో ఉన్న బాధ నా భక్తుడు చెప్పుకోవాలనుకున్నానమ్మా భక్తులు తీసుకొని భవనాలు ఇంటికి మాయమ్మ రాజ నరేంద్ర మామ ఆగే అమ్మమ్మా నాకు తన భర్త మాత్రం ఇంటి ముంగడిగా చెప్పుడు పేరు పెట్టి పిలుతుండో ముద్దుగోడు ఉదకాల చేతులని వాళ్ళు పట్టుకొని తన భర్త పడుకొని మిగిలిన ఉదకాల మీద చల్లుకొని రమ్మని భర్తను భవనాలు నింపుకున్నదమ్మా పుణ్యం కళ్ళ తల్లులు ఏం చేసిర్రు కైలు వరంగా లేచి తన భర్త పాద పోయేసి శివురు గట్ట చేత బట్టి ఆకలి ఉడిచేదాట ఈనాటి నా అక్కలు ఈనాటి నా చెల్లెళ్ళు నిద్రమో కమ్మగోడు ఉంటే మీదికెళ్ళే దాని కంపూర్ర కాలం అయింది రాఘవ చేతుల్లో టచ్ ఫోన్ వచ్చిన కాడ నుంచి మొగళ్ళకి అన్ని వేదులు బంద్ చేసిన మగవాడు చేనులో పోయి పొద్దున్న దాకా మొద్దు కట్టం వేసి 66 రంధ్రాలు ఇంటి ముగ్గురు కదా ఇంటిలో వచ్చి పందిరి చెప్పుతుందట ఇంత ఉన్నాడు తల్లి పొద్దుకంగా తల దూకొని చికములుకొని చికలో పూలు పెట్టుకొని తన భర్త ఇంటి ముంగడికి వచ్చారు చెమ్ముతో చేత పట్టుకొని ఇట్లా కొసగకుండా ఎట్లా పెట్టుకొని ముసి నవ్వుకుంటా చెమ్ము చేతికిస్తే ముగోడు చేతిన కట్టం చేల మంచి పోతాడాట కట్టం చేసిన భర్త పొద్దుకంగా ఇంటి ముంగడికి వచ్చారు ఇంట్లో ఉన్న భార్య నడికల వల్ల నిలబడి కోళ్ళ దగ్గర పెడులో గద్దగులు తలకాయ పెట్టుకొని కట్టికి చూసినారు చూసిందనుకో మనకి ఎక్కడలే జ్వరం మూసుకొని ఉడికిపోయి ప్రాణి సేవలు పడతాడు తాపు పోయి పుల్ల అవుతుంది ఇక పుల్ల అయినాక నా యొక్క లేకపోతాడు ఇక తన భార్య అన్నం పెట్టింది భార్య అన్నం వదిలినాడు రాదు ఎక్కలాంటి ముఖం చిన్నవేది అవతలాంటి ముఖం అడిగిపోయింది కాళ్ళించిన మాడవలే కడ చిన్న వేయింది కట్టను పుట్ట కీడన్నారు కొట్టను కొమ్మల బెర్రె కీడన్నారు ముఖం మార్చినాడు మొగడు కీడన్నారమ్మ ఈ ఊరికి వచ్చిన కాంచి నా భార్య ఎందుకు చిన్నది కోమలేదు లేక రంది వేనా పెట్టుకోను సొమ్ము లేక సొమ్ము తినవా అగో సిరులో తిరుగంట బతిలాడి అగో పనులు నీకులో కలిసి కట్టించిందే పిల్ల ఏ ఊరి వేరా అడక చేయమంది కొనక తీస్తున్నావా నా ప్రేమ కళ్ళ మగుడు నా ముద్ర మగుడు నా పొట్టి మగుడు నా పక్క మగుడు నాకు నచ్చిన చీర తెచ్చిచ్చిన నీ చీర చల్లకుండా చీర కట్టుకుంటే సంగ దాపుతున్నా లంగెక్కడ వచ్చినా కూతున్న పెద్ద మనిషి నాకు మామయ్యాడు అగో పెద్ద మంచిగా చూస్తారు కదా నేను అనుకున్నా
కథ చూస్తాను కృషి చేసుకొని ముంగడ కూర్చోలేదు నీ లోపల అన్నం చూసాక ముంగడ పడుకోడు నాకు తెలిపావే బామ కంటికి రెప్ప సాగరు కంటి రేపు కాకపోతే కనుపా పాదుకోవాలి కనుపాప కాకపోతే కంటి రేపు పాదుకోవాలి కంటి రేపకు కంటి పాపకు ఎంతో దగ్గర సంబంధము మన భార్య భర్తలకు ఎంతో దగ్గర సంబంధం అమ్మా తెలియదు లేదు చిలకలాంటి ముఖం తిండిగానే ఉందలాంటి ముఖానికి మీద కాలేజీ కలిసి లేదు గవ్వ లాంటి కళ్ళకు టప 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 రవ్వలో చిలుకలాడుతున్నావు అమ్మా మెడల కలిగేది మెడల నువ్వే చూసిందే బామా నిలిచిన్నవో లేదు తొడగా రైతులు లేక నిలందిపోలేదే నాకు అమ్మాని పిలవనయ్యా నన్ను అమ్మా